తమిళసై రాజీనామా చేశారు. తమిళనాడులోని 4 నియోజకవర్గాలు ప్రధానంగా పేర్లు వినిపిస్తున్నాయి. తూత్తుకుడి, దక్షిణ తమిళనాడు, కన్యాకుమారి ఇలా. అయితే మరి ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. గవర్నర్ తమిళసై రాజీనామాకు సంబంధించి రాజేష్. గుడ్ మార్నింగ్ విజయచంద్రిక. 2019 సెప్టెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా తమిళసై సౌందరరాజన్ బాధ్యతలు స్వీకరించారు. 2014 నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా గవర్నర్. గతంలో గవర్నర్గా నరసింహన్ బాధ్యతలు నిర్వహించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా మొట్టమొదటి మహిళా గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం గవర్నర్ తమిళసైని నియమించారు. దాదాపు 3 సంవత్సరాల పాటు తెలంగాణ గవర్నర్గా ఆమె సేవలు అందించారు. నాడార్ సామాజిక వర్గానికి చెందినటువంటి తమిళసై గతంలో బీజేపీ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేశారు. గతంలో కూడా తమ ఫాదర్ కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. ఆ తర్వాత బీజేపీ సిద్ధాంతాలు నచ్చి తమిళసై గవర్నర్గా అవడం కంటే ముందే కాంగ్రెస్ బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు. గడిచినసారి బీజేపీ పెద్దలతో, కేంద్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పెద్దలతో, పర్టికులర్గా అమిత్ షా, నడ్డాలతో సంప్రదింపులు జరిగిన తర్వాత తెలంగాణలో గవర్నర్ పదవికి రాజీనామా చేసినటువంటి అంశం సంబంధించి ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఆ చర్చలో భాగంగా గవర్నర్ తమిళసై ఇవాళ తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఇక మీదట జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గవర్నర్ తమిళసై తమిళనాడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నాడార్ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి తిరునల్వేలితో పాటు కన్యాకుమారిలో అత్యధికంగా ఈ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ నుంచి ఆమె ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఒకవేళ అక్కడ నుంచి గెలిస్తే కనుక ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పాగా వేయాలని చెప్పేసి భావిస్తున్నటువంటి బీజేపీ పార్టీకి మరింత బలం చేకూరని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. ఇప్పటికే ఇటు బీజేపీలో తమిళనాడులో బీజేపీ పార్టీ అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు భారీ స్థాయిలో ఆ బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు తమిళనాడులో ఏకఛత్రాధిపత్యంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ తమిళసై సేవలను కూడా తమిళనాడులో వినియోగించుకుంటే భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో పూర్తిగా పాగవేయాలని చెప్పేసి కూడా బీజేపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి అనుగుణంగా గవర్నర్ తమిళసైని రాజీనామా చేయాల్సిందిగా గత 1 ఇయర్ నుంచి కూడా గవర్నర్ తమిళసై త్వరలోనే వెళ్ళిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఆమె రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక తెలంగాణ రాజకీయాల్లో గవర్నర్ తమిళసై తనదైనటువంటి ముద్ర వేసినటువంటి ప్రయత్నం చేశారు. మొట్టమొదటి అతను చార్జ్ తీసుకున్నటువంటి మొదటి ఏడాది రాష్ట్ర ప్రభుత్వంతో, బీఆర్ఎస్ ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నటువంటి తమిళసై తదుపరి చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. ఎందుకంటే బీఆర్ఎస్కు అదేవిధంగా గవర్నర్ తమిళసై మధ్య చాలా పెద్ద ఎత్తున ఒక రైవాలిటీ నడిచింది. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో గవర్నర్ తమిళసై ఫోన్ను హ్యాక్ చేస్తున్నటువంటి విమర్శలు కూడా ఆమె నేరుగా మీడియా ముందుకు వచ్చి చేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్భవన్కి మధ్య పెద్ద స్థాయిలో గ్యాప్ కూడా పెరిగిపోయింది. ప్రజా దర్బార్ను నిర్వహించి, మహిళా దర్బార్ను నిర్వహించి ఒక మార్కును క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు గవర్నర్ తమిళసై. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం రాజ్భవన్ వేదికగా గ్రీవెన్స్లను ఏర్పాటు చేశారు. దాదాపు 2 సంవత్సరాల పాటు క్రియాశీలకంగా ఆమె రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి హక్కు, అవకాశం తనకు లభించిందని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు. రాష్ట్ర గవర్నర్గా మొదటి మెంబర్గా తను ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ రాష్ట్రానికి మొదటి లీడర్ తానే కాబోతున్నట్లు కూడా గతంలో చాలాసార్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా సఖ్యతగానే ఉన్నట్లు వివరించిన పరిస్థితి ఉన్నప్పటికీ ఇక కేంద్ర పెద్దలు చెప్పినటువంటి నిర్ణయానికి అనుగుణంగా త్వరలోనే ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ కనుక తమిళసై గెలిస్తే ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ పాగా వేసేటువంటి అవకాశం ఉన్నటువంటి భావంలో బీజేపీ జాతీయ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి అనుగుణంగా ఆమె రాజీనామా చేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో క్రియాశీలంగా వివరించి ఒకవేళ గెలిస్తే కనుక ఆమె కేంద్ర మంత్రి కూడా అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఆమె కుటుంబ సభ్యులంతా కూడా భావిస్తూ ఉన్నారు. సో ఆమె కాసేపు క్రితమే ఏబీ ఆంధ్రజ్యోతితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. భవిష్యత్తు తదుపరి కార్యాచరణ అంతా కూడా త్వరలోనే ప్రకటిస్తాను. ప్రస్తుతానికైతే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా, తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా ఈ 2 పదవులకు రాజీనామా చేసినట్టు, తన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించినట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు.